శ్రీమతి నమ. అందరికీ శుభ శుక్రవారం. పాలు పెరుగు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉంటుంది అంటారు. పాలతో కూడిన నైవేద్యం ఏదో ఒకటి శుక్రవారం నైవేద్యంగా చేసి పెడతా ఉంటాను. ఈరోజు పెరుగుతో దద్దోజనం చేయబోతున్నాను. నేను ఏ విధంగా చేయబోతున్నానో మీకు షేర్ చేయబోతున్నాను. దద్దోజనం అనేది ఎంత వైభవంగా అయినా చేయొచ్చు అండి. నేను ఈరోజు నెయ్యితో తాలింపు పెడుతున్నాను. ఈ తాలింపులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, పల్లీలు, జీడిపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ చక్కగా ఫ్రై కానివ్వాలి. తాలింపు చక్కగా ఫ్రై అయిందండి. నైవేద్యాలు చేసే నూనె డైలీ వాడేది కాకుండా ప్రత్యేకంగా వాడాలి. ఉప్పు మనం డైలీ వాడేది కాకుండా ప్రత్యేకంగా పెట్టుకోవాలి నైవేద్యంలో వేయడానికి. అన్నం ముందే పుల్లలుగా వండి పెట్టుకున్నాను. అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనం రెడీ. ఇప్పుడు ఈ నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిద్దాం. దద్దోజనము తరచూ దేవీ దేవతలకు సమర్పించడం వల్ల ఇంట్లో ఐశ్వర్య వృద్ధి జరుగుతుంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమస్తతే. ఓం మహాదేవే చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. అమృతావాసిని విద్మహే పద్మలోచనే ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీమతే నమః.